ఈరోజు పుదీనా అల్లం టీ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దామండి. కొద్దిగా పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనా, దంచుకున్న అల్లం, వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ పౌడర్, అలాగే బెల్లం వేసుకుందాం అండి. మీకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం వేసుకోవచ్చండి. కొంతమంది టీ ఎక్కువ స్వీట్గా తాగుతారు, కొంతమంది లెస్గా తాగుతారు కదా. మీకు ఎంత కావాలో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. టీ ఇప్పుడు ఉడుకుతా ఉంది కదా, ఈ బెల్లం కరిగేదాకా ఉడికిద్దామండి. పుదీనా ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ అంతా బాగా టీకి పట్టేలాగా ఉడికిద్దామండి. పుదీనా వేసుకోవడం వల్ల మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే తగ్గుతుందండి. అల్లం వల్ల మనకి కోల్డ్, దగ్గు ఏదైనా ఉంటే అది కూడా బాగా తగ్గుతుందండి. ఇప్పుడు మనకు బయట వెదర్ బాగాలేదు కదా, ఫుల్ వర్షాలు, కరోనా కూడా స్టార్ట్ అయింది అంటున్నారు. ఇలా టీ చేసుకొని తాగితే మనకి ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుందండి. ఇప్పుడు టీ ఉడుకుతా ఉంది కదా, ఇప్పుడు కాచుకున్న పాలు వేసుకుందామండి. కాచుకున్న పాలు వేయడం వల్ల టీ పగలదండి. మనం అల్లం బెల్లం వేసుకున్నాం కదా, చల్ల పాలు వేస్తే టీ పగిలిపోయే అవకాశం ఉందండి. అందుకే కాచుకున్న పాలు వేసుకోవాలి. ఇదో 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు టీ ఉడికింది కదా, వడేసుకుందామండి. పుదీనా అల్లం టీ అయితే రెడీ అయిపోయిందండి.